శ్రీ గురుభ్యో నమ. ఓం గణపతయే నమ. శ్రీ బాలాదేవియే నమ. పిఆర్ డివోషనల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున మనం ఈ వీడియోలో మేషరాశి మేష లగ్నంలో పుట్టిన జాతకుల సహజ లక్షణాలు, వ్యక్తిత్వం, వారి యొక్క స్వభావం, వారి యొక్క శరీర ఆకృతి, ఇంకా అనేక జీవిత విశేషాలు చూద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వీళ్ళ శరీరాకృతి, వీళ్ళు ఎలా ఉంటారు అనేది చూస్తే ఈ రాశికి గుర్తు ఏమిటంటే మేక అంటే గొర్రెపోతు, పొట్టేలు. దీని అధినాయక గ్రహం ఎవరంటే అంగారకుడు, కుజుడు. కాబట్టి వీటిని బట్టి చూసుకుంటే ఈ కారణాల వల్ల వీళ్ళ మధ్యమైనటువంటి దేహం కలిగి ఉంటారు. మరీ పొడవుగా కాకుండా మరీ పొట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉంటారని చెప్పొచ్చు. వీళ్ళ శరీర రంగు కుజుడు ఎరుపు గ్రహం, ఎర్రగా ఉంటాడు కాబట్టి సాధారణంగా వీళ్ళలో కూడా ఎర్రగా ఉంటారు. ప్రత్యేకించి ముఖం ఎరుపుగా ఉంటుంది. వీళ్ళ బాడీ పర్సనాలిటీ చూసుకుంటే పుష్టిగా బొద్దుగా కాకుండా సన్నటి దేహంతో కండలు తిరిగి ఉంటారు. ఏ వ్యాయామాలు కసరత్తులు చేయకుండానే సిక్స్ ప్యాక్ బాడీ అన్నట్టుగా బలిష్టంగా ఉంటారు, కర్ర బాడీ అన్నట్టుగా. వీళ్ళ జుట్టు తేగలాగా ఉంటుంది. మరీ పొడవుగా కాకుండా మధ్య రకమైనటువంటి జుట్టు కలిగి ఉంటారు. ఒత్తుగా కాకుండా సామాన్యంగా ఉంటుంది. రంగు నలుపు లేదా రాగి రంగులో ఉంటుంది కుజుడు కాబట్టి. వీళ్ళ కళ్ళు గుండ్రంగా తేనె రంగులో లేదా గోధుమ రంగులో ఉంటాయి. వీళ్ళ చూపు ఎలా ఉంటుందంటే గుచ్చినట్టు ఉంటుంది, తీక్షణంగా ఉంటుంది. కుజగ్రహం కాబట్టి కుజుడు అధిపతి కనుక. వీళ్ళ నుదురు వెడల్పుగాను, చుబుకం గెడ్డం చిన్నదిగా ఉంటుంది. వీళ్ళ తలకాయ తల మెడ రెండు పొడవుగా ఉంటాయి. వీరి కనుబొమ్మలు దట్టంగా ఉంటాయి. ఒక్కొక్కరికి ముఖం మీద పుట్టుమచ్చలు ఉంటాయి. అలాగే చక్కటి పలువరుసతో చూడడానికి ఆకర్షణీయంగా చక్కగా ఉంటారని చెప్పవచ్చు ఈ జాతకులు. అయితే వీళ్ళ వ్యక్తిత్వం, వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేది చూస్తే మేషరాశి చరరాశి, అగ్నితత్వ రాశి. ఈ రాశికి గ్రహం అధినాయక గ్రహం కుజుడని ముందే చెప్పుకున్నాం. కాబట్టి వీరు కూడా శారీరకంగానే కాకుండా మానసికంగా ఉత్సాహవంతులై ఉంటారు. ఈ రాశి యొక్క గుర్తు మేషం, గొర్రె అని ముందే చెప్పుకున్నాం. గొర్రె తాను వెళ్ళే మార్గంలో తనకు పని చెప్పిన మార్గంలో ఆగకుండా వెళుతుంది. గొర్రెకు ఉన్నటువంటి లక్షణం కొండనైనా ఢీకొట్టేటటువంటి గాంభీర్యం, అనుసరణ అనేది గొర్రెకు ఉన్నటువంటి మరో తత్వంగా చెప్పవచ్చు. అందువల్ల ఈ జాతకులు కూడా ధైర్యానికి ముందు అడుగు వేయడానికి, అనుసరించి నడవడానికి, వ్యవహార నిర్వహణ ఇవన్నీ కూడా చక్కగా చేయగలుగుతారని చెప్పవచ్చు. వీళ్ళు 10 మందిని కూడబెట్టుకుని న్యాయకత్వం వహించడం, ఇతరులను నడిపించడం వీరి యొక్క జీవలక్షణంగా చెప్పవచ్చు. ప్రతి పని యందు చురుకుగా దూకుడుగా ఉంటారు. అలాగే కార్యశూరులై ఉంటారు. తాము అనుకున్న పని అనుకున్న వెంటనే జరగాలని అనుకుంటారు. మనసులో తట్టినటువంటి ఏ భావమైనా సరే కార్యరూపంలో పెట్టనదే విడిచిపెట్టరు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆవేశమే ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఎలాగంటే వీళ్ళకి ఈత నేర్చుకోవాలనేటటువంటి ఆలోచన వచ్చింది అనుకుందాం ఉదాహరణకి. అనే భావన తడితే ముందు వెంటనే ఏ చెరువో కాలువ చూసి దూకేస్తారు. అసలు దీని లోతు ఎంత, మనకు ముందుగా నేర్చుకోవాలి కదా, దీని ముందు ఏదైనా ప్రాక్టీస్ చేయాలేమో, దూకితే ప్రమాదమా, ఈ ఆలోచనలు ఏమీ ఉండవు. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. సహనం తక్కువ, కోపం ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరు జీవితంలో అనేకమైనటువంటి అపజయాలు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఉంటారు. పని చేయడానికి ఇష్టపడతారు. వారి యొక్క వయసును అనుసరించి, అనుభవాన్ని బట్టి పుస్తకాలు రాయడం లేదా చదవడం, లేదంటే ఇంట్లో గార్డెన్లో పెంచేటటువంటి మొక్కలు పెంచడం, నీళ్లు పోయడం, అనవసర మొక్కలు పీకేయడం, అంటే ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేయడం, వాళ్ళు నడిపే వాహనాలు శుభ్రం చేసుకోవడం, తుడుచుకోవడం, ఇలాగ ఏదో వ్యాపకంలో ఉంటారని చెప్పవచ్చు. అలాగే వీళ్ళు చేసే పనుల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు సహించరు. వీళ్ళకి ఏదైనా అప్పచెప్తే ఇంకా వదిలేయాలి. అంతేగాని ఇక్కడ ఇలా చేయి అలా చేయి అని వెనకాల నుంచి నసకడం, చెప్పడం, సలహాలు ఇవ్వడం ఇవన్నీ కూడా వీళ్ళకి నచ్చే వ్యవహారం కాదు. ఇతరుల యొక్క సలహాలు అనేవి రుచించవు. కానీ వీరు చేసే పనిని మిగిలిన వారు చేయాలనేటటువంటి తపన కలిగి ఉంటారని చెప్పవచ్చు. ప్రతి పనిలో అగ్రగాములై ఉండడానికి ఇష్టపడతారు. నేనే ముందుండాలి, నేనే చేయాలి, ఫస్ట్ ప్రైజ్ నాకే అనేటటువంటి భావన, ఈ ఆవేశం అనేది ఉంటుంది. అది చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, వ్యాపారంగా దేనిలోనైనా ముందుండడానికి ప్రయత్నిస్తారు. వీరు ఒకరికి విధేయులై
చేతులు కట్టుకుని ఉండి అలాగే చేద్దాం ఇలాగే చేద్దాం అంటే విధేయులై ఉండడానికి ఇష్టపడరు. వీళ్ళకి స్వాభిమానం అనేది ఎక్కువ. అలాగే సంప్రదాయాలపై ఇష్టత, శాస్త్రీయ విషయాలపై ఆసక్తి ఉంటాయి, దైవభక్తి సెంటిమెంట్స్ ఉంటాయి. కానీ నాస్తికులు కాకపోయినా ఛాదస్తంగా ఉండరు. ఈ రాశినాథుడు కుజుడు కాబట్టి పట్టుదల, కోపం ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. వీరు కోపంలో తీవ్రంగా ఉద్రేకంగా ఉంటారు. కోపంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు తీవ్రంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగానే తాటాకు మంటలాగే చల్లబడతారు. ఒక్కొక్కసారి సరదాగా మాట్లాడేటటువంటి మాటలను కూడా సీరియస్గా తీసుకుంటారు. అలాగే స్వతంత్రమైనటువంటి భావాలు, అభిప్రాయాలు ఉన్నవారుగా చెప్పవచ్చు. ఏ పనినైనా దూకుడుగా ముందు సాధించాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. చక్కగా నిర్దిష్టమైనటువంటి పథకంతో, ప్రణాళికతో దేనినైనా సాధించగలుగుతారని చెప్పవచ్చు. అలాంటి విజయాలు దక్కినప్పుడు వీరిలో తెలియకుండానే ఒక అహంకారం, నిర్లక్ష్యం, మూర్ఖత్వం అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అటువంటప్పుడు జాగ్రత్తగా వహించాలి. అలాగే వీరి మాట వాదిస్తున్నట్లు, పోట్లాడుతున్నట్లు ఉంటుంది. ఒక్కొక్కరికి చిన్నప్పుడు మాటల్లో తొట్టుబాటు, నత్తి, మాటలు త్వరగా రాకపోవడం ఇవన్నీ కూడా మనం ఈ జాతకంలో చూడవచ్చు. ఇంకా జాతకంలో మంచి యోగాలు ఉంటే చక్కటి సంభాషణ చాతుర్యం ఉంటుందని చెప్పచ్చు. వారి యొక్క మాటలతో వేలాది మంది ప్రజలను కూడగట్టుకుని మహాకార్యాలు సాధించేటటువంటి నైపుణ్యం వీరికి జన్మతః ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నప్పుడు. అలాగే వీరికి తెలియనటువంటి శత్రువులు ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. ఎందుచేతంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం ఇతరులకి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి తత్వం వీరిది. నిష్కర్షగా, నిర్భయంగా మాట్లాడతారు. ఇతరుల ప్రవర్తనకు తగిన విధంగా ప్రవర్తించు లౌక్యం లేకపోవడం వల్ల వీరికి తెలియనటువంటి శత్రువులు ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. అలాగే వీరు నిర్లక్ష్యం, ఉద్రేక స్వభావం శత్రువులు అని చెప్పవచ్చు. వీళ్ళకు ఉండేటటువంటి శత్రుత్వంగా చెప్పవచ్చు. నిర్లక్ష్యం, ఉద్రేకమైనటువంటి స్వభావం. అలాగే వీరు పొగడతలకు లొంగిపోవడం ఈ రాశి వారికి ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్గా చెప్పవచ్చు. మీ అంతటి వారు లేరు అని పొగిడితే చాలు, వారి కోసం ఏదైనా చేసేస్తారు. అందువల్ల వీరు త్వరగా మోసపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కుజుడు సేనానాయక గ్రహం కాబట్టి క్రమశిక్షణగా ఉంటారని చెప్పవచ్చు. ప్రణాళికాబద్ధంగా ఉంటారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. ఒకరు వస్తువులు వాడటం కానీ, తీసుకోవడం కానీ, ఒకరి దగ్గర చేయి చాపి అడగడం కానీ, ఉండడం కానీ వీళ్ళు చేయరు. వీళ్ళ యొక్క స్వయం కృషినే నమ్ముకుంటారు. అలాగే ఒకరు వేలెత్తి చూపేటటువంటి విధంగా వీరి జీవిత విధానాన్ని కూడా ఉంచుకోరు. ఒకరు వేలెత్తి చూపేటటువంటి విధంగా కూడా చేసుకోరు. ఈ విధమైనటువంటి ప్రవర్తన ఎదుటివారికి ఎలా కనపడుతుందంటే వీళ్ళకు ఉన్నటువంటి ఈ స్వాభిమానం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా ఎదుటివారికి పొగరులా కనపడుతుంది. వీళ్ళకు ఉన్నటువంటి ఆత్మాభిమానం ఇవన్నీ కూడా. అయితే ఇప్పటివరకు మనం చెప్పినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా ఒకవైపు అయితే ఇంకోవైపు కూడా ఉంది. ఏమిటంటే రాశిలో ఈ మేషంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు, మేషంలో చంద్రుడు కుజుడు కూడా పాపులతో కలిసినప్పుడు ఈ ధైర్యం మనం అనుకున్నటువంటి ఈ కార్యశూరత్వం, పోరాటం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా మారిపోతాయి. ధైర్యం ఎలా మారిపోతుందంటే దుస్సాహసంగా మారిపోతుంది. వీళ్ళకు ఉన్నటువంటి పోరాడే తత్వం ఈ కుజుడికి సంబంధించినటువంటిది పోట్లాడే తత్వం, గొడవలు పెట్టేటటువంటి తత్వంగా మారిపోతుంది. దురహంకారం, తల బిరుసుతనంగా మారిపోతుంది. అందుచేత ఏదైతే పాపగ్రహాలు ఉన్నాయని అనుకున్నామో ఈ చంద్రుడితో కుజుడితో కలిసినటువంటి ఈ పాపగ్రహాలు, ఆ దృష్టి, ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆయా దశలు జరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి రెమెడీలు పాటించుకోవడం ఎంతైనా మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే వీరికి విజయ సూత్రం ఏంటంటే సహనం, ఓర్పు, వినయం, లౌకిక జ్ఞానం అలవరుచుకున్న వీరి జీవితంలో అపజయం అనేది ఉండదని చెప్పవచ్చు. విజయవంతంగా ముందుకు సాగుతారని చెప్పవచ్చు. ఇది మేషానికి సంబంధించినటువంటి మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వారి యొక్క వ్యక్తిత్వం, సహజ లక్షణాలు. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే మీకు జాతకరీత్యా ఏదైనా జాతకానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. దానికి వీలైనంత మట్టుకు ఆన్సర్ ఇవ్వడానికి చూస్తాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.